స్తోత్ర. దేవుడి వరకు మనం పాటలు పాడడానికి దేవుడు పంపించారు. అలాగే మరి ఈరోజు ఇలాగ ప్రభు మనకు వాతావరణం మనకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా దేవుడు మనకు ఆయన ఆరాధించుకునే కృప కుమారుడైన ప్రభు యేసుక్రీస్తును వరమాలు కలిగింది. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. అందుకే దైవజనుడైన యేసయ్య గారు పాట పాడారు. ఆహా నాదనిత ఓహో నా భాగ్యము. ఎందుకని నీవు నీ రక్తంతో నన్ను పడుకున్నావు కాబట్టి నా భాగ్యం ఎవరో కూడా నా అక్కడ నుండి దొంగలించలేదు, తీయలేదు అని ఎంతో హృదయానందంతో మరి ఆ గీతాన్ని పాడడానికి పరిశుద్ధాత్ముడే ప్రేరేపించాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ప్రేరేపించకపోతే మనం దేవుణ్ణి ఆరాధించలేదు. దేవుడు మనం ప్రేరేపించాడు. అందులో మనం ఆయన ప్రేరేపణ వల్ల మనకు పాపక్షమాపణ కలిగింది, మోక్షానికి మరి మనకి దేవుడు మనకు మోక్షానికి మరి దేవుడు దారి చూపాడు. దేవుడికి స్తోత్రం. జీవ మార్గంలో నడిపించాడు. అందులో నిరీక్షణ కలిగి మార్గంలో మనము అన్ని ఏ పరిస్థితులు కూడా మనకు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు స్థుతించడం ఆరాధించడం గొప్ప ధన్యత. దేవుడికి స్తోత్రం. పరిశ్రమలో పిల్లల దేవునికి లేఖనంలో మనం నేరుగా వెళ్దాము. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నాయందు నిలిచి ఉండుడి, మీయందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ప్రార్థన చేసుకుందాం. కావలసిన ప్రార్థన. ప్రేమల తండ్రి, ప్రభుగల యేసు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి గారు, నాన్నగారు, ఇదిగో ప్రభువా మరి నీ యొక్క ఎంతవరకు పాట ద్వారా ప్రభావాలు పొందుతున్నావు. మరి అనుకూలమైన మమ్మల్ని లోకం నుండి వేరుపరుచుకున్నామయ్యా. తండ్రి గారు, నాయన గారు, యేసయ్యా ఈ లోకం నుండి మమ్మల్ని వేరుపరుచుకుని నీ అపారమైన ప్రేమను మా పట్ల వెళ్ళకొచ్చి నీ ప్రేమను సృష్టించడానికి ఆరాధించడానికి ప్రభావ మీరు మాకు కల్పించిన నీ కుమారుడు ప్రదేశిస్తూ కాచిన రక్తం ద్వారా ఈ వాక్యం మాకు కలిగింది. ప్రభావానికి స్తోత్రం. ఎంతవరకు పాట పాడని ప్రభుత్వమయ్యా. ఇదిగో తండ్రి గారు మీ మాటల వరకు వినడానికి మీ సహాయం అడుగుతున్నాం. ప్రభావానికి స్తోత్రం. చెబుగలవాడు వినుడుగా కన్నా ప్రభావానికి స్తోత్రం. అయ్యా మీ ఆత్మ చేత పలుకుతున్న ఈ మాటలు ప్రభావాలను మేము వినగలే చెవులు గ్రహించే మనసు మాకు ఇవ్వండి ప్రభావ. నాయంతట ప్రభావ మా అంతటా మీ అంతటా మీరు ఏమీ సాధించలేరని చెప్పాం. నాలో మీరు నిలుచుంటేనే తప్ప ఏది చేయలేరని చెప్పాం. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో ప్రభావ మమ్మల్ని మా ప్రాణాత్మ దేహాలు విశ్వాసంలో ఉంచుకోండి అయ్యా. అయ్యా దైవాత్మ చేత పాల్గొడిన లేఖన గ్రంథాల్లో నుండి మీ మాటలు ప్రభావ వింటుండగా ప్రభా అయ్యా నిష్ఫలం నన్ను శిల్చాడిగా మరుగు చేసుకుని నీ ముఖాంతరం నుండి మాతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తుంటారు. దేవత నాన్నగారు ప్రభా అయ్యా తండ్రి నైనా అడగిస్తున్న ప్రతి వ్యతిరేక కార్యాన్ని యేసు క్రీస్తు శక్తి ద్వారా కొట్టివేస్తుందండి. నాయన నీ మాటల చేత అదే కాదు మమ్మల్ని దీవించి వాడుకోండి. ఏ సేవలను ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభుత్వ గచ్చంత పిల్లల సగటు లేఖన భాగంలో ఈ వచ్చిన భాగం మనకు బాగా తెలుసున్న వచనం. ఈ వచనము మనం పిల్లల బాల్యదినం నుండి సండే స్కూల్లో కనుక కూడా నేర్చుకునే మాటలు. దేవుడికి స్తోత్రం. బాల్యదినం నుండి కూడా దేవుడు నేర్పించే మాట ప్రతి మరి దేవుడి మాటలు అంటే బాల్యం నుండి నేర్చుకుంటే ఎంతో ఆశీర్వాదం ఉన్నాడు. ఆయన సార్ చెప్పాడు కదా, బాలుడి 40 సంవత్సరాలు నడపడానికి ఏం చేయాలి, బాలుడి 40 సంవత్సరాలు నడిపించండి అన్నాడు. కనుక బాలుడిని నడవాలంటే ఏ త్రోవలో నడిపించాలంటే దేవుని లేఖనంలో చెప్పబడిన సంగతుల్లో కనుక మరి చెప్పి వాడికి బోధించి మరి తెలుసుకున్నట్లయితే పిల్లలు తెలుసుకోవాలి, పెద్దలు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ విషయాలు కనుక తెలుసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభువు వారు రోజు ఊరెళ్ళాడు. వెళ్ళినోడికి యేసయ్య చాలా దుఃఖపడ్డాడు. ఈ దినమందైన ఈ శుభ సంగతమైన మరి సంగతులు తెలుసుకుంటే ఎంతో మేలు అన్నాడు. ఈ దినమన్నా తెలుసుకుంటారు నాయన అని ఆ రోజు యేసయ్య ఇంత దుఃఖం ఇచ్చాడు.
ఎందుకు కొన్నిసార్లు అంటే బాబు ఇప్పుడైనా వినరా అంట మన పిల్లలు, ఎప్పుడైనా నేర్చుకుంటాం పర్వాలేదా అంటాం. అలాగే యేసుప్పుడు వారు గ్రామం వెళ్ళి నన్ను ఇప్పుడైనా వినండిరా, ఇప్పుడైనా వినండి అని ఏసే ఏం చేసితే ఈ దినమందరి ఈ సంగతులు మీకు మేలు అంటాడు. కాబట్టి ఆ జీవితంలో అంటే అంతకుముందు విన్నట్టుగా ఉన్నారు కానీ వాళ్ళు వింటలేదు, ఆ ప్రకారంగా లేరు. అంటే అందుకని ఇప్పుడైనా ఏంటంటే అంతకుముందు చెప్పాం కానీ అంతకుముందు చెప్పారు కానీ అలా అలక్ష్యం చేశారు. అప్పుడు ప్రభా ఈ దినమంతానే మీరు వినాలి. మీరు అంతకుముందు ప్రవక్తలు వచ్చారు, వాళ్ళు బోధించారు, అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళా వాళ్ళు మీరు కొంతమంది రాళ్ళతో కొట్టి చంపేశారు, మీరు ఇప్పుడైనా మీరు వినాలి అంటే దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు తీసుకోవద్దా హల్లెలూయా. ఆది నుండి ప్రభా మరి అక్కడ అగ్నిపత్రుల్లో నానా సమయంలో నానా విధములుగా ఏంటి మరి పిల్లల దేవుడు తన ప్రవక్తల ద్వారా మరి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ దినంలో అంతమంది కుమారులతో కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నాడు అపోస్తలుడు పౌలు అగ్నిపత్రిక మొదలైన దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కానీ ఆ మాటకు మనం ఏం మొక్కలే శిబికి ఆలకించాలి. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. అది కొన్ని పర్యాలు పిల్లగా దేవుని వాక్యము విన్న వాక్యమే మళ్ళీ చదివిన వాక్యమే మళ్ళా చదవటం, విన్న వాక్యం మరోసారి వినటం. అయితే విన్న మాటల నుండి దేవుని యొక్క వాక్యం ఉంటున్నప్పుడు మనకు నానా విధాలుగా నానా కోణాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. రాగం వచ్చింది, రాగం వచ్చినప్పుడు ఏంటి డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తారు. ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత ఆ మందుకి ఆ జ్వరం రాకపోతే మళ్ళా అదే సూది అదే సిరంజి అలాగే ఉంటుంది. కానీ దాంట్లో పద్ధతి మారుతారు, మెడిసిన్ మారుతూ ఉంటుంది. హల్లెలూయా. అంటే ఆ రోగం తగ్గడానికి నిన్న కదా ఇంజక్షన్ పెట్టేది లేదు, మళ్ళా మెడిసిన్ మార్చాం ఆ రోగం తగ్గడానికి. అలాగే పిల్లరా దేవుని వాక్యము ఔషధము లాంటిది. దేవుడికి స్తోత్రం. ఈ ఔషధ వాక్యము తెలిసిందే కదా అనుకుంటాం, కానీ పిల్లరా మనలో ఉన్న ప్రతి బలహీనత, దేవునికి విరోధమైన ప్రతి వ్యతిరేక కార్యాన్ని నుండి మనం పవిత్రపరిచి పరిశుద్ధపరిచేదే దేవుని యొక్క వాక్యం. దేవుడికి స్తోత్రం. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాటకు బండ పగలగొట్టి శుద్ధి వంటిది కాదా అన్నాడు దేవుడు. కాబట్టి పిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు మరి చెప్పబడుతున్న లేఖనంలో కొన్ని పర్యాలు మనం మరి దేవుడు ఇంకా అంటే లోతుగా మాట్లాడతారు. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మాట్లాడే దేవుడు. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న దేవుడు, ఎందుకంటే మనము ఆయన గొర్రెలు. దేవుడికి స్తోత్రం. ఆయన మేపే ప్రజలు మనం. మనుషుడు నోటి వల్ల కాదు, దేవుడి నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకులు రాయబడి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మా కొరకు సిద్ధపరిచిన దైవ సందేశంలో ఒక విషయం ఏంటంటే మీరు నిలుచుండాలి. ఏమన్నారు? నిలుచుండాలి. మీరు నిలుచుంటేనే తప్ప ఇదిగో తీగే ద్రాక్షలో నిలుచుంటేనే అది ఫలిస్తుంది తప్ప నాలో మరి పిల్లలు మరి ఆ తీగి నాలో అడ్డుగట్టిపోయి ఉండాలి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. కాబట్టి ఇదిగో నా తండ్రి వ్యవసాయకుడు. కాబట్టి నాలో ఫలింపుని ప్రతి తీగ ఏం చేస్తాడో తీసి పారవేస్తాడు. కాబట్టి పిల్లగా మనం ఆయనలో మరి ఫలించాలంటే మనం ఏం చేయాలంటే ఇంకా వాక్యం చదువుతున్నాడు, నిలిచి ఉండాలంటే దేవుడు చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమల దేవుడు పిల్లగా ఆయన నిలిచి ఉన్నాడు. దేవుని కొరకు నిలిచి ఉండాలి మనం. దేవుని కొరకు ఆయన నిలిచి ఉండాలంటే ప్రభు డైరెక్ట్ చెప్పేస్తున్నాడు, మీరు నాలో నిలుచుంటే ఫలిస్తారు. దేవుడికి ఇస్తారు. నాకు వేరుగా ఉంటే మీరేమి చేయలేరు. ఎందుకంటే మనం నీ సముద్రం నువ్వు ఆధారం చేసుకోవద్దు, నిన్ను నువ్వు నమ్ముకోవద్దు అన్నాడు మన ప్రతి మనిషిని కూడా. కానీ నీవు నీ సముద్రం ఆధారం చేసుకుంటూ నడిస్తే ఏమాత్రం నువ్వు ఫలించలేవు, ఏమాత్రం సాధించలేవు. మనుషుల సహాయం వ్యర్థం, రాజుల సహాయము వ్యర్థం. నేను రాజులకు రాజునైనాను. దేవుడికి స్తోత్రం. నేను ప్రభువులకు ప్రభుడునైనాను. నేను రక్షించేవాడిని నేనే అన్నాడు దేవుడు. రక్షపడే అనుకున్నట్లుగా నష్టము వరుసగా
కాలేదు కదా దేవుడు ఇస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ప్రభువులో నిలుచుండటం అంటే ప్రభువులో నిలుచుండాలి. నిలుచుండటం అంటే ఏంటి? ఎందుకంటే పత్రమంతులో క్వశ్చన్ చెప్పాడు. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఏంటది? ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. అది నేను ఐగుప్తు దేశంలో నుండి మీరు మీ పితరుల వెలుపలకి రప్పించుటకు నేను ఐగుప్తులో నుండి మీరు పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసి తప్పు చేసుకున్నాను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు యొక్క వాక్యం, ప్రభు యొక్క వర్షంలో ఒక విషయం చెప్తున్నాడు. ఇదిగో కాలం వచ్చున్నది అంటూ అక్కడ చెప్తున్నాడు. అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితో యోధా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేయదును. ఏంటంటే అది నేను ఐగుప్తులో నుండి మీరు పితరులు వెలుపులకు రప్పించుటకై వారి చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఎందుకంటే వారు నా నిబంధనలో నిలవలేదు కనుక వారిని ఏం చేశాను? అలక్ష్యము. దేవుడు ఒక నిబంధన విధించాడు. ఇశ్రాయేలు ప్రజలు మీరు ఫలించాలి, ఇదిగో మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీ తరం వారు ఇలాగనే మీరు ఫలించాలి, మీరు విస్తరించాలి అంటే నేను ఒక నిబంధన విధించాను. ఆ నిబంధనలో మీరు ఏం చేయాలి? నిలుచుంటారు. ఆ నిబంధన ప్రకారంగా మీరు నడవండి అన్నాడు. అయితే ఆ నిబంధనలో వారు ఏమైపోయారట? నిలవలేదట. అప్పుడు దేవుడు వారు ఏం చేశాడు? అలక్ష్యం చేశాడు, పట్టించుకోలేదు ఇంకా. ఎందుకంటే మనం కూడా కొన్నిసార్లు మన మాట్లాడలేదు, మనం ఏం చేస్తాం? ఎవరికైనా కొన్ని విషయాల్లో ఇంకా కొన్ని పరిస్థితులు మనం ఏం చేస్తాం? సూచిస్తున్నట్టుగా ఉండవలసి వస్తుంది. అంటే సూచిస్తున్నట్టుగా ఉండవలసి వస్తుంది. అయితే పిల్లరా, అలాగే సర్వశక్తుల దేవుడు కొన్ని విషయాల్లో మనం సూచిస్తున్నట్టుగా ఉంటే ఎలా కుదురుతుంది? అంటే సూచిస్తున్నట్టుగా ఆయన కనుకున్నాడనుకో, ఇక్కడ ఏమైంది? వీళ్ళందరూ కూడా వారందరూ దేవుడు అలక్ష్యం చేయడం వల్ల వాళ్ళు ఏమైపోయారో తెలుసు కదా. దేవుడు అలక్ష్యం చేసిన వారు ఇశ్రాయేలు అరణ్యయాత్రలు ఏమైపోయారు? రాలిపోయారు. దేవుడు అలక్ష్యం చేసినందువల్ల, దేవుడు పట్టించుకోలేనందువల్ల అరణ్యంలో వారు సంహరించబడ్డారు అని రాయబడదు. కనుక పిల్లరా, దేవుని పాద సన్నిధిలో మనందరం కూడా ఆ నిబంధన కాబట్టి నిబంధన కానిది. అప్పుడైతే వారు నా నిబంధన అలక్ష్యం చేశారు. ఇప్పుడు నేను చేసే నిబంధన పడింది అంటే కొత్త నిబంధన చేస్తా ఉన్నాను. దేవుడు చూస్తూ హల్లెలూయా. ఏది ఈ నిబంధనలో మీరు ఏమైపోలే? నిలిచి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. నిలిచి ఉండాలి. అందుకే దైవజనుడైన మరి పిల్లరా, మరి రాజబాబు గారు పాట పాడే నిబంధనాచరుడు మొదటి పాట ఆయన పాడిన పాట. దేవుడికి స్తోత్రం. నిబంధనాచరుడు ఈ నిబంధన అనేది ఏంటంటే నిరీక్షణాధారణం అన్న నిబంధనాచరుడు, నిరీక్షణధరుడు. గరుడకు యేసు శిలువ రక్త సంబంధులు మేము నిబంధనాచరుడు. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలం మోక్షమందు చేరు. దేవుడికి స్తోత్రం. ఈ నిబంధన ఎటువంటిదంటే నిరీక్షణతో కూడినది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఉండొద్దు. ఆయన మాటించి మనల్ని నెరవేర్చే దేవుడు ఆయన. నిలవరపట్టమని మన నిలవరపట్టడం మనకి ఇక్కడ లేదు. కనుక ఇదిగో మనకు శాశ్వతమైనది ఉంది. శాశ్వతమైన రాజ్యం మనకు ఉంది. నా రాజ్యము ఈ రాజ్యం వంటిది కాదు. నా రాజ్యము ఏంటి? అన్నపానంతో కూడింది కాదు, భోజన పానంతో కూడింది కాదు, నీతి సమాధానం కలిగినది నా రాజ్యం. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ప్రభు అన్నాడు, యేసుప్రభు అయినా తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఒక విషయం చెప్తున్నారు. 6వ అధ్యాయం 7వ వచనం. అందుకు ఫిలిప్పీ
అందుకు ఫిలిప్పీయుల వారిలో 37 సారీ 27 క్షయమైన ఆహారం కష్టపడుటకు కానీ నిత్య జీవము కలిగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. మనుషు కుమారుడు వారు దాన్ని మీకు ఇచ్చిండు. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఈ నిబంధన ఎటువంటిదంట? దేవుడు చేసిన నిబంధన, నిరీక్షణ కలిగిన ఈ నిబంధన, దేవుడి రాజ్యము, నీతి అంటే మరి నీతి పరిశుద్ధాత్మలైన ఆనందం తప్ప ఇది క్షయమైన ఆహారం కొరకు కష్టపడేది కాదు. కనుక అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడాలి అన్న దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనుషు కుమారుడు అంటే దాన్ని మీకు ఇచ్చేయడానికి ఎందుకే తండ్రి దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఇవ్వడానికి అంటే మనకు దేవుడు తన రాజ్యం ఇవ్వడానికి కుమారుడికి లోపలికి వచ్చి ఒక శాశ్వతమైన నిబంధన చేశాడు. ఆ నిబంధనలో మనం నిలుస్తుంటాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నిబంధన ఎటువంటిదంటే క్షయమైనది కాదు, అక్షయమైనది నిబంధన. దేవుడికి స్తోత్రం. మోసేకి దేవుడు అప్పగించిన పరిచర్య ఆ మహిమ అంతకంతకు తగ్గిపోయింది, కానీ దేవుడు కుమారుడు ద్వారా వచ్చిన పరిచర్య ఏమంటే అంతకంతకు ప్రకాశిస్తా ఉంటా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రకాశించే పరిచర్య, ఇది అంతము కాని పరిచర్య. భక్తులు పాట పాడాడు, నీ కృప అందము కానిది అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృపకు అంతం అవ్వలేదు. ఆయన రాజ్యము నిలుచుండే రాజ్యం, నిశ్చలమైన రాజ్యం అది. ఈ రాజ్యము నువ్వు పొందుకోవాలంటే నువ్వు నిలుచుండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నాలో నిలుచుండాలి, నాతో అడ్డుకట్టుకొని ఉండాలి. నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి అంటే నువ్వు నాలో నిలుచుండాలి, నాలో అంటినట్టుబడి ఉండాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆనాటి కాలంలో మరి ఇశ్రాయేలుకు అరణ్యయాత్రలో నిబంధన ఉండేది కాదు. ఈ నిబంధన, ఆ నిబంధన వారు నిలవలేదు. అది అక్షరార్థమైన నిబంధన. ఇది అంటే ఆత్మానుసారమైన అక్షరము సబ్బును ఆత్మ జీవింపు చేయదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కానీ ప్రభు సన్నిధిలో నిలిచి ఉండాలి. నిలుచుంటే దానివల్ల మనకు ఏమొస్తుంది? ఫలితం వస్తుంది. రోజున సమస్య కలిగింది, వచ్చింది, కరువు వచ్చింది. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయంలో అండి ఇసాకు ఒక దేశంలో ఉన్నాడు. ఆ దేశంలో ఉన్నప్పుడు అప్పుడు కరువు కలిగిందట. 26వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. అబ్రహాములో వచ్చిన మొదటి కరువు కాక మరొక కరువు ఆ దేశంలో వచ్చిన మరొక కరువు ఆ దేశంలో వచ్చిన. అప్పుడు రాజైన అబీమెలెకునకు వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నిలిచిందును. ఈ దేశమందు పరవాసమైందుము, నేను నీకు తోడైంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేశమందు నువ్వు పరవశమై ఉన్నావు, కానీ నేను నీకు తోడే ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. భక్తులు పాట పాడి, పరవాసిని జగమున్న ప్రభువా నడుచుచున్నామి దారి. ఆ దేశంలో ఎలా ఉన్నాడంటే ఈ దేశంలో నువ్వు పరవాసమై ఉన్నావు, కానీ నేను నీకు తోడైంది, నిన్ను ఆశ్రయించను. ఎలాగా నీకు నీ సంతానానికి ఈ దేశములన్నీ నీకు ఇస్తాను, ఈ ప్రాంతాలంతా నీకు ఇస్తాను. కానీ ఇక్కడ కరువు వచ్చిందని నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు, లోపల కలిసిపోవద్దు అండి. ఇక్కడే నువ్వు నివసించాలి, ఇక్కడే ఉండు అని చెప్పి ఇసాకుతోటి దేవుడు మాట్లాడినప్పుడు ఇసాకు ఏం చేశారంట? ఆ ప్రకారంగా దేవుడు తాను చెప్పిన ప్రకారంగా ఆయన మాట విన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడిని యాదారిగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని ఆ నాదులు కట్టడలను నా నియమాలను ఆయన గైకులు అని చెప్పాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగింది. అందులో అప్పుడు ఇసాకు 12 రోజులు చూడతారు. ఏమన్నారు? ఇసాకు అదే సముద్రం ఉన్నవాడే విత్తనం వేసి
విత్తనం వేసి ఆ, ఆ ఆ సంవత్సరము సంవత్సరం నూరంతలు ఫలం పొందిను. హల్లెలూయా. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడై దేవుడికి మహిమ కలుగును. గొప్పవాడకు వరకు ఆ, క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును. ఏంటంటే ఎందుకంటే ఇస్సాకుకి కరువు వచ్చింది. అబ్రహాము దినాల్లో వచ్చిన మొదటి కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గరికి, అయ్యా మరి నేను మరి ఇలాగ ఇక్కడ ఉండటము క్షేమం కాదేమో అంటే అప్పుడు ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. ఈ దేశము నీ సంతానానికి చెప్పబోతున్నాను. ఈ దేశంలో పరవాసగానే ఉంటావు, పొరుగులోనే ఉంటావు తప్ప ఉంటావు అయినప్పటికీ నేను నీకు ఎనక తోడైనా దేవుడికి స్తోత్రం. అంటే పరుగు నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అందరూ కూడా ఎగతాళిగా మాట్లాడవచ్చు. దేవుడికి స్తోత్రం కలిగి కొంతమంది మనం పరవాసిగా చూడొచ్చు, పొరుగులా చూడొచ్చు. నీ పొరుగువాడు ఎవడు రా నాయన అంటే, ఎవరు పొరుగువాడు ఇప్పుడు రోజు చేసుకుంటాడు అడిగారు, అయ్యా నీ పొరుగువాడు ఎవడంటే నా పొరుగువాడు ఎవడంటే మార్గ మధ్యలో ఒకడు వెళ్తున్నాడు. ఇలాగా మరి ఒక వ్యక్తి పరిచయం వెళ్ళాడు, ఆ బ్యాగ్ కట్టలేదు అంటే అలాగే యాజకుడు వచ్చాడు. తర్వాత పరిచయుడు దొంగలు ఆ వ్యక్తిని ఇది పొరుగువాడు దానికి వెళ్తుంటే దొంగలు వచ్చి కొడితే నన్ను ఎవరు పట్టించుకోలేదు. కానీ సమరీడు వచ్చి అతను గాయాలు కట్టాడు. కట్టి ఏం చేయాడు, పూటపొలు వాళ్ళకి శుద్ధి దగ్గర అప్పగించాడు. దేవుడికి స్తోత్రం. అంటే పరదేశుల్ని నువ్వు నిర్లక్ష్యం చేయదని చెప్పండి. దేవుడికి స్తోత్రం కదా. హల్లెలూయా. అతిథుల్ని నువ్వు ఏం చేయకూడదా, ఎవరు నీకు వచ్చానుకో నీ అతిథిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. పొరుగువాడని చెప్పి పట్టించుకోకుండా ఉండకూడదు. నువ్వు పొరుగువాడు ఎవరనుకుంటున్నా, పొరుగువాడు ఎలా ఉన్నాడు, దెబ్బతిని ఉన్నాడు, గాయపరచుకుంటే దొంగల చేత దోసుకోబడ్డాడు. ఆ గాయపడిన వ్యక్తిని నువ్వు గాయపడ్డ వ్యక్తిని అంగో పరిచయం పట్టించుకోలేదు, యాజకుడు పట్టించుకోలేదు. కానీ ఆ రకంగా ఎరుసలేముకి వెళ్ళి దారిలోనే పడిపోయాడు. కానీ ఆ పొరుగువాడు అంటే జబ్బలతో బాధలతో ఉన్నాడు. కానీ ఆ దేవాలయానికి వెళ్తున్న పరిచయుడు కానీ యాజకుడు కానీ పట్టించుకోలేదు. మంచి సమరయుడు అంట. సమరయుడు అంటే ఎవరు పాపం చేసేవారిని ఒక ముద్ర వేయబడిన వారు. అలాంటి వ్యక్తి మరి ఆ వ్యక్తి గాయాలు కట్టి ఒక పూట పూలు ఉంటుంది. అందుకే ప్రభావం నేను మంచి సమరయుడిని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన పాపంలో చేరిన వాడు కాదు. అందరూ ఆయన పాపంతో తిట్టినవాడు కానీ ఇల్లు పాపే అన్నారు. అందరూ కూడా చాలా విధాలుగా మాట్లాడారు యేసయ్యని. అయితే బిడ్డరా యేసు ప్రభు అన్నాడు, నేను పాపులు క్షమించడానికి వచ్చాను, పాపులు పిలవడానికి వచ్చాను అని చెప్పాడు యేసయ్య. దేవుడికి స్తోత్రం లేదు. కాబట్టి పిల్లరా మరి దేవుడు ఆ దేశంలో ఇస్సాకు గారు పరవాసమై ఉన్నాడు. అయితే ప్రభు అన్నాడు నీకు తోడే ఉన్నా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఇస్సాకు దేవుడు మాట ప్రకారంగా నిలుస్తున్నాడు. కాబట్టి ఆ సంవత్సరంలో విత్తనం వేశాడు, నూరంతలుగా ఫలము పొందాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి మాట విన్నాడు. కాబట్టి కొన్నిసార్లు దేవుడి మాట నమ్మశక్యంగా ఉండదు. దేవుడి మాట కొన్నిసార్లు మనకి నమ్మశక్యంగా ఉండదు. అంత భ్రమ కలిగించేది, భ్రమ కలిగిస్తాడు అనిపిస్తుంది. అలాగే అనుకున్న సారమ్మ భ్రమ కలిగిస్తున్నాడు, నా ఊరు భ్రమలో పడ్డాడు అనుకున్నాడు. కానీ మరి అబ్రహాం మాత్రం నిదానంగానే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. వాగ్దానం చేసినవాడు తప్పకుండా నెరవేర్చుదలే అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం. అదే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు తప్పకుండా అన్నందువల్లే మోసే రాజరికాన్ని విడిచిపెట్టాడు. దేవుడు తన ప్రజలను ఎప్పుడు అలక్ష్యం చేయడు. ఆయన మర్చిపోడు ఆయన. కాబట్టి ఆయన తన ప్రజలను చేయి విడవడు. కాబట్టి ఆ ప్రజలతో నేను అవసరమైతే ఆ బానిసత్వంలో బ్రతకానికి సిద్ధపడతానని చెప్పి ఏం చేశాడు, రాజరికాన్ని విడిచిపెట్టింది వచ్చాడు. ఎందుకంటే దేవుడు తన ప్రజలు ఇప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరో కూడా విడిపించలేదని అనుకున్నాడు. పొరో సైన్యం పొరో వాళ్ళందరూ కూడా ఎవరు తప్పించలేదని అనుకున్నారు చాలా మంది. కానీ మన దేవుడు అద్భుతకరుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సింహాల కోళ్ళు వేసే సంఖ్యని ఎవరు తప్పించలేదు, లేదా అగ్నిలో పాడే సంఖ్య ఎవరు తప్పించలేదు. ఎవరు తప్పించలేరు. గోటులో పాడేసి కాబట్టి ఇంకా అయిపోయింది పని చేసు పని అనుకున్నారు అన్నదమ్ములు. తర్వాత ఆ గోతులు ఉండి మరియు దేవుడు పైకి లేపించి ఆయన అమ్మేశాం కదా మన పని పోయింది అనుకున్నాం. తర్వాత మళ్ళా దేవుడు
యేసోపు మళ్ళా దేవుల్లో తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన సోదరులే ఆయన కొట్టి కోతులు పాడేశారు, చివరికి అమ్మేశారు. కొంతమంది అమ్మేటువంటి ఏంటి, ఒరే బాబు అమ్మేకరా మాకు నాకు ఉందని నన్ను అలా అమ్మేస్తారా. కొంతమంది పిల్లలు అమ్మేస్తూ ఉంటారు, మనల్ని బజార్లో పెట్టేసి అమ్మేస్తూ ఉంటారు. అలాంటి ఇలాంటి ఏంటి అలాగా అని కొన్నిసార్లు మన మీద చెడ్డ మాటలు ప్రజలకు ఇష్టం లేకపోతే ఎన్నేనంటారు, ఎన్నో విధాలుగా అమ్మేస్తుంటారు మనకి ఈ మార్కెట్లో. దేవుడికి స్తోత్రం. యేసోపు కూడా అమ్మబడ్డవాడే, కానీ అమ్మబడ్డ యేసోపు మాత్రం దేవునికి భయపడింది. దేవుడికి స్తోత్రం. ఆ యేసోపు అమ్మబడినా కానీ మళ్ళా యేసోపును దేవుడు వెలుగులో తీసుకొచ్చాడు. ఎవరైతే నిషేధించారో వాళ్ళే వచ్చి సాగిపడేలాగా చేశాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. కరువు వచ్చింది కదా, అందుకని ఇసాకు దేవుడి దగ్గర అడిగినప్పుడు, ఇసాగా నువ్వు బాధపడకు, భయపడకు, ఈ దేశం అంతా నీ సంతానందే, నీ సంతానము దీన్ని స్వాధీనం చేసుకోబోతుందయ్యా, కంగారు పడకు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి కాబట్టి పిల్లరా, దేవుడు మనతో చేసిన నిబంధనలు అడిగితే శాశ్వతమైన ఉన్నతమైన నిబంధన. హల్లెలూయా. హల్లెలూయా. అందులో పిల్లలు మనందరం కూడా ఇస్సాకు ఆ దేవుడి మాట అయితే నిలుచున్నాడు కాబట్టి దేవుడు గొప్పవాడయ్యాడు, దేవుడు అతను ఆశీర్వించాడని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ప్రభు పాదాల సన్నిధిలో మనము ఫలించి అభివృద్ధి చెంది దేవుడి పాదంలో మనం వడ్డలాలంటే నిలుచుంటారు. కొంతమంది క్షయమైన ఆహారం కొరకు కాదు, ఇది అక్షయమైన ఆహారం, ఇది నిత్య జీవం కొరకే వచ్చిన, ఇది నిత్య జీవం అవ్వడానికి వచ్చాను, నేను నిత్య జీవానికి వాసన చేయడానికి వచ్చాను, క్షయమైన ఆహారం కొరకు కష్టపడ్డాను అన్నాడు దేవుడు. ఓ రోజున నోవహు గారి జలప్రలయంలో వాడిని వెళ్ళిపోయింది. వాళ్ళ తన ముగ్గురు కుమారులు, కోడళ్ళు, భార్య, మరి ఇతను 8 మంది ఉన్నారు. దాంతో పాటు కొన్ని భూజంతువులు ఉన్నాయి. అంటే అందరూ వచ్చారు. వచ్చినా కానీ తర్వాత ఆ వర్షం జలప్రలయం తగ్గింది. ఆ జలప్రలయం తగ్గుతున్నప్పుడు నోవహు డోర్ తీసి ఒక కాకిని పంపించాడు. ఆ కాకి ఏం చేసింది అంటే వెళ్ళిపోయిందంట. చూడండి, ఆదికాండంలో మనం చదువుకున్నాం కదా, 8వ అధ్యాయం 7వ వచనంలో. ఒక కాకిని వెలుపలికి విడిచిపోయాను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళు ఇంకో వరకు అటు ఇటు తిరుగుతుండదు. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోవడం లేదు సూచుకో. అతను తన ఎదురు నుండి నల్లబారును మరొకటి వెలుపలికి విడిచిపోయారు. నీళ్లు భూమి అంతటా మీద ఉండుతున్న తన అధికారులు నిలుపుటకు దానికి స్థానం దొరకలేదు కనుక వాడలను అతని ఎద్దకు తిరిగి వచ్చింది. దేవుడికి స్తోత్రం. అప్పుడు అతను చెయ్యి సాపి దాన్ని పట్టుకుని వాడలోనికి తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. ముందు దేవుడు మరి ఈయన ఒక అంటే నోవహులో కాకిని పంపించాడు. నీళ్ళు తగ్గినాయో లేదో చూడమని పంపిస్తే ఆ కాకి ఏం చేసిందట, తిరిగి రాలేదట. మళ్ళీ రెండో నరపాలని పంపించాడట. అదేం చేసింది, మళ్ళా తిరిగి వచ్చేసిందట. అంటే అప్పటికి నీళ్ళ మీద భూమి మీద భూమి లేదు, పాలు నిలుచుకోవడానికి స్థలం లేదంట. నిలుచుండడానికి స్థలం లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చింది. అప్పుడు నోవహు మళ్ళీ దాన్ని పట్టిని లోపలికి తీసుకోగలడు. అంటే ఇప్పుడు ముందు పంపించిన కాకి ఏం చేసింది, మరి స్థలం లేదు కదా నిలుచుండడానికి, ఎక్కడ నిలుచుంది అంటే అది ఖలీబారా తింటాకే ఆ ఖలీబారా మీద నిలబడి ఆ పీలుగులు పీక్కుంటా గడిపేస్తాం. అంతే తప్ప మళ్ళా ఎక్కడి నుంచి వచ్చారో నాకు వెళ్ళిపోవాలి అనే అంటే ఒక ఆశ అయితే లేదు ఆ కాకి. ఆ పీనుగుల మీద తింటా కూర్చోండి. మళ్ళీ అయితే నోవహు మళ్ళీ ఇంకో కాకి ఇంకో పావులను పంపించాడు. పంపిస్తే మళ్ళా పావు నుంచి తిరిగి వచ్చేసింది. అంటే నోవహు ఇచ్చిన ఆహారం తినడానికి అంటే ఆ పావు ఇష్టపడింది, కానీ ఈ మొదటి కాకి మాత్రం దేని తినడానికి ఇష్టపడుతుంది, పీనుగులు తినడానికి, ఖలీబారా తినడానికి ఇష్టపడింది తప్ప వ్యర్థమైన వాటిని తింటుంది. అంతే తప్ప నోవహు చేతు మొదలు తినడానికి ఆ కాకి రాలేదు.
ప్రభువైన యేసుక్రీస్తు అందించిన ఈ వర్తమానము, దేవుడిచ్చే వాక్యాన్ని మనం భుజించాలి. దేవుడిచ్చే ఆహారాన్ని మనం భుజించాలి. ప్రభు అన్నాడు కదా, నేను ఇచ్చే ఆహారము మళ్ళీ నీకు, నన్ను తిని త్రాగువాడు నిత్య జీవం గలవాడు అవుతాడు. నన్ను తినాలి, మీరు నిత్య జీవానికి వారసులు అవ్వాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యం ఎటువంటిది? జీవాహారం. నన్ను తినాలి, మీరు నన్ను త్రాగాలి. నన్ను తింటేనే తప్ప మీరు నా రాజ్యంలోకి రాలేదు. నన్ను మీరు తినాలి, నన్ను మీరు త్రాగాలి, అప్పుడే మీరు నాలో నిలిచి ఉంటారు అని ప్రభు చెప్పారు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఈ రోజుల్లో పిల్లలు కాకిలాగే అండి, లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకంలోనే ఉండిపోతారు కొంతమంది. లోకంలోకి వెళ్ళి ముందు చర్చిలోకి వచ్చిన తర్వాత బాగానే ఉంటారు, మా లోకంలోకి వెళ్ళిన తర్వాత మా లోకస్తుల్లో కలిసిపోతున్నారు. ప్రభాకి ఏం చెబుతుంది? మీరు లోకానికి వేరే ఉండాలి. హల్లెలూయా. లోకానికి వేరే ఉండాలి మీరు. ఎందుకంటే శరీర సంబంధులు దేవుని సంతోష పెట్టలేరు. శరీరానుసార మనసుల వారు దేవుని కనపరచలేరు. శరీర సంబంధమైన మనుషులు దేవునికి లోబడలేరు వారు. కనుక మనం శరీర సంబంధం కాదు, మన ఎవరి సంబంధము? ఆత్మ సంబంధం. ఆత్మానుసారమైన మనుషులు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం శరీర సంబంధులు కాదు, మన ఎవరి సంబంధము? ఆత్మ సంబంధులు. హల్లెలూయా. హల్లెలూయా. కలిగిన పిల్లగా మనము నిబంధన జరిగిన మనం యేసు రాజ్యం కొరకు ఎదురు చూసేవారు. మనం అటు దేవుని యొక్క వాక్యంలో మనం నిలిచి ఉండాలి, ఆయనలో నిలబడి ఉండాలి. మనం ఆయన నిలుచున్న మనము క్షయమైన ఆహారం వరకు మనం కష్టపడకుండా మానేసి దేవుడు సెలవించిన నిబంధనలో మనము నిలిచి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఋతం ఉంది బైబిల్లో, ఋతు చరిత్ర ఉంది. ఆ ఋతు గ్రంథంలో అత్తగారు నయోమి ఉంది అండి. ఆ బెత్లెహేములో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిందని ఆమె ఏం చేసింది? అక్కడ ఆ ప్రాంతం విడిచి ఎక్కడికి వచ్చింది అంటే మోయాబు దేశం వెళ్ళిపోయి తన బిడ్డలు తీసుకుంది. మోయాబు దేశంలో పిల్లలు పెద్దలు అయ్యారు, పెళ్లి చేసి మోయాబు దేశంలో ముందు భర్త చనిపోయారు, తర్వాత పెళ్ళైన అతని ఎవరి బిడ్డలు కూడా చచ్చిపోయారు. మరి కోడలు ఇద్దరు ఎదరాళ్ళు అయ్యారు. మళ్ళా ఎక్కడి నుంచి అయితే వచ్చిన వాడికి వెళ్ళిపోతుంది తల్లి, మీరు కాబట్టి మీ ఇంటికి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఉండని చెప్తే మరి కోడలు ముందు వార్పు వచ్చి వెళ్ళిపోయింది. తర్వాత ఋతు అయితే అత్తగారిని ఉన్నాయి. అంటే సమస్య వచ్చింది కాదని చెప్పి మేము ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశం వెళ్ళిపోయింది. కొరకు వచ్చింది కదా, సమస్య వచ్చింది కదా. కేరళ చూస్తే ఏం జరిగిందంటే అక్కడ అన్ని పోగొట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చింది. ఈ రోజుల్లో ప్రియులుగా దేవుడు అండి, మనము దేవుని సందులో కొన్ని దేవుని సందులో దేవునితో నడిచేటప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. సమస్యలు ఎలా ఉండాలి? ఇసాకు వలె ప్రార్థన చేయాలి. ఇసాకు వలె దేవుని స్వరం వినాలి. ఇసాకు వలె దేవుని దగ్గర కనిపెట్టాలి. ఇసాకు దేవుని దగ్గర కనిపెట్టాడు కాబట్టి ఇసాకుతో దేవుడు మాట్లాడాడు. ఎవరిస్తారు ఈరోజు చాలా మంది దేవుని దగ్గర కనిపెట్టరు అంటే సమస్యల వరకు దేవుని దగ్గర ప్రార్థించే, దేవుని దగ్గర పిల్లల మోకాలు వేసి ప్రార్థించే, దేవుని అడగరు. దేవాని ఆలోచన ఏంటో, నీ చిత్తం ఏంటో, ప్రభా నీ ప్రణాళిక ఏంటో తెలియపరచు ప్రభా అని అంటే దేవుని దగ్గర కనిపెట్టరు. దేవుని దగ్గర కనిపెట్టం అనేసి నయోమి కూడా అలాగే కనిపెట్టలేదు. కనిపెట్టకపోతే ఏమైంది? వెళ్ళిపోయింది, నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఎలా వచ్చిందంటే ఆమె అంటే ఎవరు లేని ఒంటరిగా వచ్చింది. అమ్మా నేను నయోమని కాదు, ఇప్పుడు నేను మారాను, నా జీవితము నన్ను అందుకంటే నయోమని నేను అన్ని పోగొట్టుకుంటూ చేతుగా ఉన్నాను, నేను మారాలి అని చెప్పి మాట్లాడింది నయోమి. కాబట్టి ఇక్కడ మన జీవితంలో దేవుళ్ళు నిలిచి ఉండడానికి మనం ఆత్మపడాలి. నేను స్తోత్రం కలుగుతాను. ఈరోజు ప్రభా నిలుచుంటే ఇసాకుగా నువ్వు ఫలిస్తావు. నువ్వు నిలుచుంటే అంటే మరి ఇక్కడ ఆ వాడలో వచ్చిన ఆ పావును మరలా దేవుడు మరలా నావాకు పంపించినప్పుడు మరలా ఇది తర్వాత ఏం చేసింది? ఒలువు మొక్క వచ్చింది. దేవుడు తీసుకోవాలి. ఒలువు మొక్క దేనికి సాదృశ్యం? ఒలువు మొక్క ఒలువు ఆకు ఎప్పుడు కూడా ఎండిపోదక, అది ఎప్పుడు పచ్చగా దేవుడు తీసుకోవాలి. ఎంత ఎండకైనా ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ ఒలువు చెట్టు పచ్చగానే ఉంటుంది. అది దావీదు అంటాడు, నేను దేవుని మందిరంలో నాటబడిన ఒలువు మొక్కలే ఉన్నాను. ఏడుస్తోంటాను. హల్లెలూయా. నేను ఎప్పుడు మరి పచ్చగానే ఉన్నాను, నేను ఎప్పుడు ఫలిస్తూనే ఉన్నాను. అంటే
దేవుని పాదసంలో చేర్చబడిన పిల్లలు మనందరం కూడా దేవుడిలో నిలుచుంటే ఎప్పుడు కూడా మరి పిల్లల మనం ఎలా ఉంటాం, ఫలిస్తూనే ఉంటాం, ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటాం, ఎప్పుడు సంతోషిస్తూనే ఉంటాం. అందులో మనం ఎక్కడ నిలుచుంటారంటే ఏసైలో నిలుచుంటాం. దేవుడికి స్తోత్రం. ఓ రోజు మోషే గారు పర్వతం మీద పొద మండిపోతుంది. పొద కాల్తలేదు కానీ పొదలో అగ్ని మండుతా ఉంది. అప్పుడు దేవుడు అక్కడ వెళ్ళాడు, మోషే గారు వెళ్ళాడు, చూస్తాడు ఎంతో విస్తరణ చూడటం వెళ్తున్నాడు. చాలా దేవుడిని చూస్తున్నాడు. ఆ పొదలాగా మండుతుంది కానీ ఏంటి, పొదలో మంట వస్తుంది కానీ పొద కాలిపోవట్లేదు ఏంటి, ఎంతసేపు నుంచి మంట వస్తుంది పొదలో అని చెప్పి చూద్దాం వెళ్ళినప్పటికీ ఆ పొద నుండి ఒక స్వరం పడుతుంది, మోషే ఈ స్థలము పరిశుద్ధమైనది. దేవుడికి స్తోత్రం. కాబట్టి నీ కాలంలో చెప్పులు విడిచిపెట్టుకురా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కడిగిన దేవుడు ఉండే స్థలము పరిశుద్ధమైన స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో మన పాపాలను ఒప్పుకోవాలి, మన అతిక్రమలను విడిచిపెట్టాలి. అతిక్రమము దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకుని విడిచిపెట్టినట్లు వాడితే వాడి కడిగ్రమం పొందుతాడని రాయకుండా లేకుండా. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని స్థలానికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన తప్పుదారు ఒప్పుకోవాలి, మన అతిక్రమంలో ఒప్పుకోవాలి. ఎందుకంటే తన పిల్లల అతిక్రమంలో ఆయన క్షమించే దేవుడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుని దగ్గర అతిక్రమంలో ఒప్పుకుని దేవుని దగ్గర క్షమాపణ అడిగితే కనుక అంటాడు, ప్రభు ఆజ్ఞను తెలుసా, పడమటికి తూర్పు ఎంత ఎడమో అంతటగా మీ పాపాలను నాకు దూరంగా చేస్తాం. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడంట, ఆయన దగ్గరకు వచ్చిన వాడు పాపాలు ఏం చేశాడంటమ్మా, పడమటికి తూర్పుకి ఎంత ఎడంగా ఉంటుందో. ఎప్పుడు పడకుండా తూర్పు కలిసి ఉంటుందా? కలిసి ఉండే అవకాశం లేదు. పడమటికి ఎంత దూరంలో వెళ్ళిపోయేలాగా తూర్పుకి వెళ్తే ఎంత దూరంలో వెళ్ళాల్సిందే. అలాగే పడమటికి తూర్పుకు ఎంత ఎడమ ఉందో అలాగే నీ పాపాలు అంత దూరంగా నేను చేస్తాను. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు మరి నోవాహు కాలంలో కాకైతే అంటే మరి ఆతృతతో క్షయమైన ఆహారం వరకు వెళ్ళిపోయింది తప్ప మళ్ళా తిరిగి రావడానికి ప్రయత్నం చేయలేదు. కనుక దేవుడిచ్చే ఆహారం వరకు కష్టపడండి. దేవుడిచ్చే అండి ఆ మన్నాను భుజించండి. దేవుడిచ్చే ఆహారం కొరకు మీరు కష్టపడినట్లయితే దేవుడు పిల్లలు యెహోవాను పరమంతుడు మనకి దేవుడు ఏం చేస్తాడమ్మా, గొప్ప భాగ్యం దేవుడు పోతాడు. దేవుడికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. కలిగిన దినాల్లో పిల్లల ప్రభు యొక్క వాక్యంలో నా నిబంధనలో వాళ్ళు నిలవలేదు కానీ నా నిబంధనలో మీరు నిలుచుంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నా మాటలో ఒక సున్నా కానీ ఒక కొన్ని కానీ తీయలేదు, కనబడాకే లేదు. ఆయన చెప్పింది ప్రతిదీ కూడా నెరవేర్చబడతా వస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు రావడానికి త్వరగా రాబోతున్నాడు. ఆయన చెప్పిన వాడు మాటిచ్చిన వాడు మాట నెరవేర్చే దేవుడైనా వస్తానన్న ప్రభు రాకమానుతాడా? వస్తాడు, తప్పగా వస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పొడిసిన వారు చూస్తారు ఏంటి, ఆయన పిల్లలు అపహాసించిన వాడు చూస్తారు. భూజనులందరూ రమ్ము కొట్టి నడిచే రోజు ఒక రోజు ఉంది. ఆ దినాన్ని ఎప్పుడో తప్పించుకునే దినము. కాబట్టి పిల్లరా, మన జీవితంలో యేసురాజు రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడానికి మనం సిద్ధపడాలంటే మనం ఆయనలో నిలుస్తుండాలి. దేవుడికి స్తోత్రం. ఎక్కడ నిలుస్తుండాలి? ఆయన మాటలో నిలుస్తుండాలి. ఆయనలో కంటుకట్టుబడి ఉండాలి. ఏంటి, లేఖనం ఏం చెప్పుతున్నది అన్నాడు. లేఖనం ఏం చెప్పుతున్నది అని అపోస్తలుడైన పౌలు రోమపత్రికలో చాలా పర్యాలు అదే మాట్లాడాడు. లేఖనం ఏం చెబుతుందో తెలుసా, లేఖనం ఏం చెబుతుందో తెలుసా, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు. దేవుడికి స్తోత్రం అంటాడు. అంటే లేఖనం ఏం చెబుతుంది, వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్య ప్రకారం మన జీవితంలో ఏం చేయాలి, కట్టుకోవాలి. ఆ వాక్య ప్రకారం మనం బ్రతకాలి. అప్పుడు తప్పకుండా మన జీవితంలో ఇస్సాకు వలె మనము ఫలిస్తాం. దేవుడికి స్తోత్రం. అంటే దైవజనుడు భక్తులు పాట పాడారు, ఇస్సాకుకు సాగిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు సాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఇస్సాకు విధేయుడై బలియాగా మాయను, వాగ్దానమును బట్టి మళ్ళీ తిరిగి లేచిను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనకు వాగ్దానం ఉంది. మన వాగ్దానాన్ని బట్టి మనం చేసే ప్రార్థన చెయ్యాలి. చనిపోయిన మనం మళ్ళా దేవుడు బ్రతికిస్తాడు. పడిపోయిన మనం మళ్ళా దేవుడు లేవనెత్తుతాడు. కానీ ఏ స్థితిలో పడిపోయి ఆ స్థితిలో మళ్ళా దేవుడు లేవనెత్తడానికి శక్తివంతుడైనా. కాబట్టి నువ్వు ఏ స్థితిలో పడిపోయావు, నువ్వు ఆ స్థితిలో నువ్వు లేవాలి.
నువ్వు లేచినట్లయితే తప్పక దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. కాబట్టి ఈ దిన ప్రభు చెప్తున్నాడు, మీరు నాలో నిలుచుండండి. హల్లెలూయా. నాతో మీరు ఉండండి. నాతో మీరు ఉన్నట్లయితే మీరు ఫలిస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు అడ్డు కృప మనందరూ దేవుడు దయచేయని గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటూ పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పిల్లరా, ప్రభు తన మన వాక్కులు పంపించి ఈరోజు అన్నాడు, నువ్వు నాలో నిలుచుండు, నువ్వు నాతో ఉండు. నువ్వు నాతో ఉన్నట్లయితే ఇదిగో నువ్వు దేని కొరకు నువ్వు నిలుచుంటావు. నువ్వు దేని కొరకు నాతో నిలుచుంటానంటే నిత్య జీవము కొరకుగా నిలుచుండాలి. అక్షయమైన ఆహారం నేను ఇస్తాను. ఆనాడు నా నిబంధనలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నిలబడలేదు, కానీ నా నిబంధనలో మీరు ఇదిగో నేను నిలిచి ఉండాలి. నిలుచున్న ఆనాడు నా మాట ప్రకారం నిలుచున్న ఇసాకును ఎలాగైనా ఫలింపజేశాను, అలాగే నీ సంతతిని కూడా నేను ఫలింపజేస్తాను. కానీ మిత్రుడా, ఎంత దేవుడు ఉన్నత దయా సంకల్ప దేవుడు తన దయా కార్యాలు మన పట్ల జరిగించబోతున్నాడు. మనతో పాటు మన సంతానాన్ని కూడా దీవించాలని దేవుడు ఆశపడుతున్నందుకు ప్రభువుకు స్తోత్రం చెల్లించుకుంటా. దేవుడు పంపించిన సందేశం వరకు స్తోత్రం చెల్లించుకుంటా. హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు తండ్రి. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు. దేవుడు చెప్తున్న ప్రతి మాట నెరవేర్చుకున్న దేవుడు కనుక ప్రభువా నీ అంత దయగల దేవుడు ప్రభువా. అయ్యా తండ్రి, నీ మాట అయ్యా ప్రభు నిలుచుండి నీతో మాట విన్నా ఇస్సాకును దీవించిన దగ్గరగా నన్ను దీవించి ఫలింపజేసి గొప్పవాడిగా చేయడానికి అయ్యా నాతో పాటు నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ పొందున్నాను. రాబోతున్న తరాన్ని మీరు జీవించడానికి ఇష్టపడుతుందుకు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ గర్భఫలము దీవించబడని అయ్యా నీ చెప్పిన మాట నా జీవితం నెరవేర్చడానికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభువానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఓ పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు ప్రేమ కొరకు స్తోత్రం, మీ దయ కొరకు స్తోత్రం, మీ కనికర కొరకు స్తోత్రాలు అయ్యా, మీ సంకల్పం కొరకు స్తోత్రాలు ప్రభా. మీ స్తోత్రాలు కష్టకాలంలో ప్రభా నయోమి అయ్యా తండ్రి మోయాబు మరి బెత్లెహేము విడిచి మోయాబులో పోయింది. మోయాబు దేశంలో తను నష్టపోయినట్టుగా చూస్తున్నాను ప్రభా. అలాగే నేను నష్టపోయే బిడ్డగా కాకుండా ప్రభా తండ్రిగా నాకు నచ్చినట్టుగా నేను నడవకుండా కాదు, నీకు ఇష్టమైన అయ్యా తండ్రి నేను స్థలంలో నేను ఉండాలి, నీకు ఇష్టమైన పరిస్థితుల్లో నేను నడవాలి ప్రభా. అటు ప్రభుత్వం కలిగి ఉండాలని సహాయం చేసే ప్రభా. స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రభు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.